హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీతో ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. సో ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా మేము అరకు అయితే వెళ్ళాము. సో అక్కడ మేము రికార్డ్ చేసిన వ్లాగ్ అనమాట. చూసారా, కిడ్స్ అందరూ ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అసలు కిడ్స్. సో తర్వాత అట్లా స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి వెళ్తుండగా చిన్న చిన్న స్పాట్స్లో మేము ఆగి లైక్ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత ఒక చిన్న మినీ వ్యూ పాయింట్లా ఉంది, అక్కడ ఆగామన్నమాట. సో తర్వాత నెక్స్ట్ అలా స్టార్ట్ అయ్యి కొండలు అవన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. చూడండి, సో అలా మన మెయిన్ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. చూసారా ఎంత బాగుందో లొకేషన్ అయితే. సో జస్ట్ అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. సో కబుర్లు చెప్పుకోమంటే నేను మా ఆయన ఎంతసేపు అయినా చెప్పుకుంటాం అనమాట. సో తర్వాత అట్లా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ దిగి అక్కడ నుంచి మేమైతే స్టార్ట్. So whenever I feel low, I wanted like something to talk to universe or talk to nature. Sky చేస్తూ కూడా ఏదైనా మాట్లాడాలి అని అనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఇలా మాట్లాడే హ్యాబిట్ ఏమైనా ఉందా అంటే అది ఏంటంటే, మనం యూనివర్స్తో ఏమైనా చెప్తే ఇట్ విల్ డెఫినెట్లీ రిఫ్లెక్ట్ బ్యాక్ అనమాట. సో మనం ఏదైనా గట్టిగా అనుకుంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది. సో మీ హార్ట్లో కూడా ఏమైనా ఉంటే ఇది అవ్వాలి, అది డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. సో మనం వచ్చేసాము ఇక్కడ కాఫీ ప్లాంటేషన్ దగ్గర వుడెన్ బ్రిడ్జ్ ఉందన్నమాట. ఇక్కడ కొత్తగా సెటప్ అయితే చేశారు, కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. సో దీని టికెట్ వచ్చేసి ఫర్ అడల్ట్స్ 50 రూపీస్ అండి. సో ఈ బ్రిడ్జ్ పైనుంచి లోపలికి అలా వెళ్తూ ఉంటే కాఫీ ప్లాంటేషన్ మిడిల్లో మనకి ఒక పాత్వే లాగా ఉంటుందన్నమాట. సో అక్కడ పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ అమేజింగ్గా వస్తాయి అసలు. సో ఇది ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. సో లైఫ్ చాలా చిన్నది అని నేను చెప్తూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని నాకైతే ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తుంది. అండ్ ఇలా వెళ్ళి మేము ఆ వుడెన్ బ్రిడ్జ్ పైన కొన్ని పిక్చర్స్ అయితే వచ్చాయి గైస్. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీకు లాస్ట్లో ఇన్ కేస్ నాకు కుదిరితే నేను యాడ్ చేస్తాను పిక్చర్స్ కూడా. సో స్టార్టింగ్ ఇట్లా కొంచెం వాక్వే లాగా ఉంది, స్టోన్స్ మధ్యలో నుంచి రాళ్ళు అవన్నీ ఉన్నాయి. సో అక్కడ నుంచి స్టెప్స్ అయితే ఇచ్చారు. సో అక్కడ నుంచి పైకి వెళ్ళి అదంతా ఒక బ్రిడ్జ్ లాగా ఉంది, వుడెన్ బ్రిడ్జ్. లైక్ పిక్చర్స్కి అయితే అమేజింగ్ ఉంటుంది గైస్. మీరు కూడా ఎప్పుడైనా అరకు విజిట్ చేస్తే ఈ కాఫీ ప్లాంటేషన్ మధ్యలో వుడెన్ బ్రిడ్జ్ అయితే పక్కా వెళ్ళండి. చాలా అంటే యాక్చువల్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఐ వుడ్ రికమెండ్ దిస్ ప్లేస్. అసలు ఎంత బాగా వస్తాయంటే మీ పిక్చర్స్, యూ విల్ థ్యాంక్ మీ లేటర్. సో ఈ సీజనల్గా అయితే లైక్ సాటర్డే సండే నేను ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు అని చెప్తాను, ఎందుకంటే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మనం తీసుకున్న ఒక్కొక్క పిక్చర్కి జనాలు వస్తూనే ఉంటారు. మేము అదే ఫేస్ చేసాము ఆ ప్రాబ్లమ్. సో ఆ ప్రాబ్లం మీకైతే రావద్దు అనుకుంటే ఐదర్ ఎర్లీ మార్నింగ్ 4-5 అట్లా అక్కడ స్టార్ట్ అయ్యి అట్లీస్ట్ కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి 7 ఆ టైంకి మీరు ఉన్నారు అని అంటే అంత ఎక్కువ క్రౌడ్ ఉండదు గైస్. అండ్ వీక్ డేస్ కొంచెం ప్రిఫర్ చేస్తే సో క్రౌడ్ నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు, మంచి మంచి అమేజింగ్ పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే దిగచ్చు. సో నేచర్ని కూడా బాగా ఆస్వాదించవచ్చు అనమాట, జనాలు ఉండరు కాబట్టి ఆ టైంలో. సో నాకైతే వీళ్ళందరినీ చూసి ఎవర్రా మీరంతా ఇంతమంది వచ్చారు అని అనుకున్నాను మైండ్లో నేను. సో అందరూ ఎంజాయ్ చేయడానికే వస్తారు కదా, ఇట్స్ ఓకేలే అని చెప్పి వెళ్ళిపోయాను అనమాట. సో మొత్తం అది ఎండ్ వరకు వెళ్ళి అక్కడ మధ్యలో దిగుదాము అని చెప్పి అనుకున్నాం పిక్చర్స్. సో ఇక్కడ ఈ ప్లేస్లో మేము కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ దిగాము. అండ్ యా, సో ఇక్కడ చూస్తున్నారా, సన్ రేస్ అయితే మా మొహం మీద పడుతుంది. సన్ కిస్డ్ అని చెప్తాను నేను, ఎంత బాగుందో. సో అంతా చూసేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ కిందకి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము. సో కిందకు రాగానే ఒక కాఫీ అయితే వేసాము. కాఫీ చాలా చాలా టేస్టీగా అనిపించింది. సో కొంతమంది దగ్గర మాత్రమే కాఫీ బాగుంటుందన్నమాట. సో ఈమె దగ్గర బాగానే ఉంది, ఎందుకంటే మిల్క్లో ఎక్కువ వాటర్ అది కలపలేదు అనుకుంటా, కొంచెం స్ట్రాంగ్గా బాగుందన్నమాట కాఫీ. అండ్ అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ ప్లేస్కి. సో నెక్స్ట్ ప్లేస్లో మేము ఏం చేసాము అని అంటే బిర్యానీ అది తిన్నామన్నమాట. లైక్
ఆ రోజు మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి వీ ప్రిఫర్డ్ పన్నీర్ బిర్యానీ. అండ్ ఎక్కడ తిన్నాము అంటే స్టార్ అన్నపూర్ణ అని ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. అక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే స్టార్ అన్నపూర్ణ అయితే వెళ్ళొచ్చు. సో ఫుడ్ అయితే బాగుంటుంది. సో నెక్స్ట్ ప్లేస్ ఇస్ చాప్రాయ. సో చాప్రాయకి వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే దింసా డాన్స్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు నాకు స్టెప్ నేర్పిస్తున్నారు ఎట్లా వేయాలి ఏంటి అని చెప్పి. సో డ్రమ్స్ అండ్ మ్యూజిక్ స్టార్ట్. సో నాకు ఇష్టమైన డ్యాన్స్. సో ఎక్కడైనా ఐ లవ్ టు డ్యాన్స్ కాబట్టి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అయిపోయాను అనమాట. సూపర్గా డ్యాన్స్ చేసాము, చూడండి ఇక్కడ నుంచి. సో అక్కడ డాన్స్ అదంతా అయిపోయిన తర్వాత కూల్గా వెళ్ళి చాప్రాయ వాటర్లో కాలు పెట్టుకొని నేనైతే ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో పీస్ఫుల్గా కొంచెం సేపు అయితే కూర్చున్నాను, వాటర్తో ఆడుకున్నాను. మంచిగా కాళ్ళు అయితే క్లీన్ అయిపోయాయన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నేచర్ హీల్స్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది. సో అలాగే మన స్కిన్ మీద ఉన్న డర్ట్ కానీ ఏమైనా ఆ వాటర్ మంచిది కాబట్టి, ప్యూరిటీగా ఉంటుంది కాబట్టి సో మనకి క్లెన్స్ చేస్తుంది అనమాట. స్కిన్కి చాలా మంచిది. లైక్ కొండల్లో నుంచి వచ్చే వాటర్ కానీ నేచర్ నుంచి వచ్చే వాటర్ కానీ చాలా మంచిదన్నమాట లైక్ మన స్కిన్కి. సో కాలు పెట్టుకుని అట్లా ఎంజాయ్ చేసాము. సో అక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళి ఒక సన్ఫ్లవర్ స్పాట్కి అయితే రీచ్ అయ్యాము. సో ఇదే మన సన్ఫ్లవర్ స్పాట్. ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ పిక్చర్స్ దిగాను అనమాట. సో హియర్ కమ్స్ ద నెక్స్ట్ స్పాట్. సో నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే అరకు పైనరీ ఉంటుంది కదా. సో మొత్తం ట్రీస్ అన్నీ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్కి కానీ ఒక టెంట్ స్టే కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో ఎనీ వన్ మీరు అండాలి బుక్ చేసుకోవాలి అంటే ఇక్కడ టెంట్ స్టే అయితే అమేజింగ్ ఉంది గైస్. అక్కడ క్యాంప్ ఫైర్ అండ్ డీజే కూడా ఉంటుంది నైట్. మంచి ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్గా అయితే ఇది ప్రిఫర్ చేయొచ్చు. సో పైనరీ లైక్ పైన్ ట్రీస్ దగ్గర ఇక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా చాలా చాలా బాగా వస్తాయి. ఇక్కడ చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయి లైక్ ప్లే ఏరియా లాగా పిల్లలకి. సో అవి కూడా మేము ట్రై చేసాము, చూడండి. సో స్వింగ్ అయితే నాకు అమేజింగ్గా నచ్చుతుంది. అండ్ నేను ఎప్పుడైనా ట్రై చేయాలి ఫ్యూచర్లో ఇన్ కేస్ అంటే బాలీ స్వింగ్ ఐ వుడ్ లవ్ టు ట్రై ఇన్ మై లైఫ్. సో ఎప్పుడైనా నాకు ఛాన్స్ వస్తే బాలీ స్వింగ్ మాత్రం మిస్ అవ్వను. ఇక్కడ ఒక బ్యాలెన్స్ యాక్టివిటీ కైండ్ ఆఫ్ ఉంది. సో ఇది కూడా ట్రై చేశాను అనమాట. సో నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఇక్కడ మనకి మొత్తం బంతి పువ్వుల తోటలా ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చాయి.
May I know your name, please? Stella. Stella? Oh, what a beautiful name. Can I have your phone number? రే Oh, coming, Dad. సో ఇక్కడ మనకి ఒక వుడెన్ లైక్ వాట్ వీ కెన్ సే టెర్రస్ లాగా ఉందన్నమాట, విచ్ వీ ప్రిఫర్ ఫర్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఆర్ సాంగ్స్, ఎనీ పోస్ట్ వెడ్డింగ్ సాంగ్స్ ఏదైనా చేసుకోవచ్చు. చాలా చాలా బాగా వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా కొంచెం సేపు ఉన్నాం మేము. సో పైనరీలో అదంతా ఎంజాయ్ చేసిన తర్వాత మేము రిటర్న్లో వెళ్ళిపోతున్నప్పుడు గో కార్టింగ్ దగ్గర ఆగామన్నమాట. జస్ట్ గో కార్టింగ్ ఎలా అవుతుంది ఏంటి అదంతా చూసుకొని అక్కడ నుంచి రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో 1 డేలోనే మేము మార్నింగ్ వెళ్ళి నైట్ కల్లా రిటర్న్ అయిపోయాం గైస్. సో చూసారా లైక్ సన్ సెట్ అవుతుంది, చాలా అంటే చాలా అందంగా ఉంది. నేచర్, ఐ లవ్ నేచర్ అని అనిపిస్తుంది నాకు కొన్ని టైమ్స్లో. సో పీస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే నవంబర్ ఆర్ డిసెంబర్ ఈ సీజన్లో ప్లాన్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ గాయ్స్.